స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్ టు బేరిష్ అని చెప్పొచ్చు. 58 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 101 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 200 పాయింట్స్ అయితే. ఫిన్ నిఫ్టీ మిడ్ నిఫ్టీ కూడా కొంచెం పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ విక్స్ వచ్చేసి 0.21% అయితే తగ్గింది. స్టిల్ ఇట్స్ ఇన్ ద 14 రేంజ్. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఫిబ్నాచి డ్రా చేస్తే కనుక 0.5% ఏదైతే ఉందో ఆఫ్టర్ రికవరీ తర్వాత, యూ షేప్ రికవరీ తర్వాత ఎగ్జాక్ట్గా 50% అయితే బ్రేక్ అయితే చేయలేకపోయింది. సో దీన్ని కూడా బ్రేక్ చేస్తుంటే కనుక డెఫినెట్గా మనకి మళ్ళీ 25,200 కావచ్చు, 600 కావచ్చు, అలాగే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అలా టార్గెట్ చూడడానికి ఉండేది. బట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే అయింది. అండ్ ఫస్ట్ క్యాండిలే కాకుండా ఇది సెకండ్ క్యాండిల్ కూడా, అంటే ఫ్రైడే క్యాండిల్ కాకుండా మండే క్యాండిల్ కూడా ఇది. సో మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక ఒక 200 పాయింట్స్లో మంచి సపోర్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక 23,900 24,000 లెవెల్లో ఇక్కడ వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం కూడా అదే రేంజ్లో ఇది కూడా బ్రేక్ అయ్యి ప్రీవియస్ టైమ్స్ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. సో ఈసారి అయితే కనుక ఇన్ కేస్ ఒకవేళ రేపు ఆల్మోస్ట్ క్లోజింగ్లోనే ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో అక్కడనే క్లోజ్ అయితే అయ్యింది. హ్యూజ్ వాలటిలిటీ అయితే చూపిస్తుంది ఇంట్రాడేలో అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ ప్రీవియస్గా ఉన్నటువంటి ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకుంటే కనుక ఏదైతే ఈ 2 days లోస్ కింద, అంటే 24,700 కదా, 24,500 ఆ రేంజ్లో మనకు ఒక మంచి సపోర్ట్ అయితే ఉంది. సో దీన్ని కూడా రేపు బ్రేక్ చేసింది అనుకుంటే కనుక మనం కమింగ్ అప్ డేస్లో 1 or 2 daysలో 24,400 కూడా చూడడానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ ఏదైతే 0.5 లెవెల్ 24,770 ఆర్ 24,800, సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే డెఫినెట్గా మనకి అప్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ చెప్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాంటి డోజీ క్యాండిల్నే వేసింది. డోజీలో గ్రే స్టోన్ డోజీ, సో విచ్ ఈస్ ఇండికేటింగ్ ద బేరిష్నెస్. సో బేర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రైస్ని కింద వరకు పుష్ చేస్తున్నారు అని అయితే చెప్పడానికి అయితే మనం ఈ క్యాండిల్ అయితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. సో అలాగే డే హై ఏదైతే ఉందో 53,750 అక్కడికి వెళ్ళేంత వరకు కూడా కంప్లీట్గా మనకు ఒక కన్సల్టేషన్లోనే రన్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా కూడా చెప్పుకున్నటువంటి ఇది కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్లోనే ఉంది. సో ఎయిదర్ వేస్లో బ్రేక్ అయ్యేంత వరకు కన్సల్టేషన్ అండ్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ అయితే తప్పదు. అండ్ ఈరోజు అయితే మన లైవ్ ట్రేడింగ్ గ్రూప్ లో కంప్లీట్గా 3 స్టాప్ లాసెస్ అయితే హిట్ అయితే అయినాయి. సో ఫస్ట్ సీజన్లో నాకు తెలిసి ఒక్కసారి అయింది అనుకుంటా. సో ఈ సీజన్లో సో సెకండ్ వీక్లో ఈరోజు అయితే అయింది. సో లెట్స్ ఇంకా వీక్ టైం ఉంది కాబట్టి సో ఒకసారి నిఫ్టీలో బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది చూసేద్దాం. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక 24,733 వచ్చేసి హై లెవెల్లో మనకి కంప్లీట్గా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ సపోర్ట్ చూసుకుంటే కనుక 24,593. సో ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి మనకి ఈ లెవెల్స్ ఎలా రెస్పాండ్ అయ్యింది అనేసి మనం చూడొచ్చు. ఒక మంచి సప్లై జోన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి 593 కూడా 5 minutes క్లోజింగ్ బేసిస్లో ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,497 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,397 అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసి 24,288లో అయితే మనకు ఉంది. అండ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కూడా డెఫినెట్గా ఇంతవరకు వెయిట్ అయితే చేయాలి. సో అలాంటప్పుడే మనకి ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయడం బెటర్. ఈ లోపు అయితే కనుక కంప్లీట్గా స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే వస్తాయి. అండ్ నిఫ్టీ ప్రీమియమ్స్ కూడా మనం అనుకున్నంత రేంజ్లో అయితే మూవ్ అవ్వట్లేదు. అండ్ మొన్న రీసెంట్గా వీకెండ్లోకి వచ్చిన వాల్యూమ్స్ ప్రకారం కూడా చాలా వరకు వాల్యూమ్స్ అయితే తగ్గిపోయినాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ కూడా చాలా లోయెస్ట్ అయితే మనకి క్లైమ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మనకి బిఎస్సి దగ్గర నుంచి కావచ్చు, ఏంజల్ 1 కావచ్చు, అలాగే కొంతమంది బ్రోకర్స్ అయితే చాలా వరకు ఆల్మోస్ట్ 7 to 8 months లో నెంబర్స్ అయితే మనకి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చాలా వరకు ట్రేడింగ్ మీద కావచ్చు ఆర్ ఇన్వెస్టింగ్ మీద కావచ్చు కొంతవరకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు
ఇప్పుడిగా కొత్త వాళ్ళు వచ్చేటటువంటి పొజిషన్స్ అయితే ఇప్పుడు లేవు అని కూడా చెప్పొచ్చు. అండ్ అది కూడా కాకుండా సెబీ ఏదైతే మన ట్రెడిషనల్ బ్రోకర్స్ ఉన్నారో లైక్ జీరోదా అబ్స్ట్రాక్ట్ మీద లైక్ వాళ్ళకి వచ్చేటటువంటి ప్రమోషన్ మీద కమిషన్ ఏదైతే ఉంటుందో రిఫరల్ కమిషన్, సో అది కంప్లీట్గా తీసేశారు. అది ఉండాలి అనుకుంటే కనుక ఏపీ రిజిస్ట్రేషన్ అని చేసుకోవాలి. దానికి ఒక 20,000 to 35,000 వరకు ఖర్చు అవుతుంది. సో అందరూ చేసుకోలేరు కాబట్టి ఎవరైతే చిన్న చిన్న యూట్యూబర్స్ కావచ్చు వీళ్ళందరూ కొంత గివప్ అయితే ఇచ్చారు. సో అది కూడా ఒక రీజన్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా కొంతవరకు వాల్యూమ్స్ అనేవి తగ్గుతున్నాయి. నిఫ్టీ వాల్యూమ్స్ ఆప్షన్స్ తగ్గుతాయి అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ వాల్యూమ్స్ కూడా తగ్గినాయి. సో ఓవరాల్గా కండిషన్ మార్కెట్ మీద అయితే సెబీది చాలా వరకు పడిందని చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ మనకి డబ్ల్యూ ఫార్మాట్ అయిన తర్వాత 24,733 కూడా బ్రేక్ అయితే కనుక మనకి టార్గెట్ 1 ఆర్ రెసిస్టెన్స్ అన్ని 24,825 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,927 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,000గా మనకైతే కనిపిస్తుంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఈరోజు ఆల్మోస్ట్ మనకి ఏదైతే 9:15 to 9:30 క్యాండిల్ అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఉంటుందో అదే క్యాండిల్లోనే ఉంది కంప్లీట్గా ఇవాళ ట్రేడ్స్ అనేవి. అండ్ ఆ క్యాండిల్స్ యొక్క విక్స్ చూస్తేనే మనకి అర్థమవుతుంది ప్రతి క్యాండిల్ కూడా స్టాప్ లాస్ హిట్ చేసుకునే పైకి వెళ్ళింది తప్ప అండ్ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు కూడా ప్రతిదీ కూడా మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అవడానికే వెళ్ళింది ఈ రోజు. సో ఇది వచ్చేసి మనకి క్రూషియల్ రెసిస్టెన్స్ గా ఉంటే ఇది ఈ లెవెల్ వచ్చేసి అంటే 53,283 వచ్చేసి మెయిన్ సపోర్ట్ ఫర్ టుమారో అయితే ఉంది. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక 53,283 దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,151 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 53,000 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 52,822 అయితే మనకు ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక సేమ్ నిఫ్టీలో మాదిరిగానే ఇక్కడ కూడా మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో ఈ ఏరియాలో మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ తప్ప ఎక్కువ ఇంట్రాడే మూమెంట్ అయితే పట్టుకోవడానికి మాక్సిమం ఛాన్స్ అయితే ఇవ్వదు. అండ్ 53,681 దగ్గర మనకి 5 minutes క్యాండిల్ కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,890 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 54,130 అలాగే టార్గెట్ 3 వచ్చేసి 54,386. సో ఒకసారి మనం ఓఏ డేటా ఒకసారి చూసేద్దాం. సో ఓఏ డేటా వచ్చేసి 20.75 ఉంటే 20.42 ఉంది. సో అరౌండ్ 30,000 ప్లస్ అయితే మనకి కాల్ సైడ్ అయితే ఉంది. సో నెక్స్ట్ మంత్ అంటే జనవరి అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి చూసుకుంటే కనుక 23 lakhs కాల్ సైడ్ ఉంటే 22.5 ఏమో డౌన్ సైడ్ అయితే ఉంది. సో ఓవరాల్గా 49,000 అయితే డిఫరెన్స్ అవుతుంది. సో పుట్ సైడ్ వచ్చేసి కొంతవరకు తగ్గి ఉండడం మనం గమనించవచ్చు. అలాగే మంత్లీ సైడ్ కూడా అంటే ఫస్ట్ మంత్ నియర్ మంత్ ఏదైతే ఉందో దాని మంత్లో కూడా కంప్లీట్గా కొంత పుట్స్ అయితే తక్కువ అయితే కనిపిస్తున్నాయి విచ్ ఈస్ ఇండికేటింగ్ బులిష్. బట్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడం అనేది బెటర్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.